బుటేల మరో బ్రేకింగ్ చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏపీలో సర్కారు సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. తిరుమలలో విశాఖ శారదాపేట లీజును రద్దు చేయాలని వెంటనే స్వాధీనం చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఇక వీటితో పాటు తిరుమల ఫ్లైఓవర్ కు గరుడ వారధి పేరును కూడా పునరుద్ధరణ చేశారు. ఇక టీటీడీలోని శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మేరకు కూడా ఆదేశాలను జారీ చేసినట్లుగా తెలుస్తా ఉంది. రెడ్డిక ఏపీలో చంద్రబాబు సర్కారు సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. తిరుమలలో విశాఖ శారదాపేట లీజును రద్దు చేయాలని వెంటనే స్వాధీనం చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఇక వీటితో పాటు తిరుపతి ఫ్లైఓవర్ కు గరుడ వారధి పేరును కూడా పునరుద్ధరణ చేశారు. టీటీడీలోని శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక ఈ మేరకు కూడా ఆదేశాలను జారీ చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో హేమంత్ అందిస్తారు. హేమంత్ చెప్పండి. వరుణ్, ఏదైతే టీటీడీ నూతన పాలక మండలి సమావేశం జరిగింది, ఏదైతే తిరుమలలోని అన్నమయ్య భవనంలోని ఎవరైతే కొత్త చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన మొత్తం మీద సమావేశం అయితే జరిగింది. మొత్తం 80 అంశాలతో కూడుకున్న అజెండాపై సుదీర్ఘంగా చర్చించారు. ఏదైతే వైసీపీ పాలనలో సామాన్య భక్తులకు ఎదురైన ఇబ్బందులను తొలగించడంపై పాలక మండలి ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఏదైతే వైకుంఠం క్రూజ్ కాంప్లెక్స్ ను అందుబాటులోకి తేవడంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. అలాగే తిరుమలలో ముఖ్యంగా అన్యాయమత ప్రచారం జరగకుండా కఠిన చర్యలు చేపట్టే అంశంపైన కూడా ఒక చర్చ అయితే జరిగింది. అలాగే స్వామివారి నైవేద్యాలు ముఖ్యంగా లడ్డూ ప్రసాదాలకు సంబంధించి ఏదైతే ఉందో దీనిపైన, అంటే గతంలో ఈ లడ్డూ ప్రసాదాలపైన అనేక విమర్శలు ఎదుర్కొంది టీటీడీ. దీని ప్రత్యేకంగా దీనిపైన దృష్టి పెట్టింది. ఏదైతే స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉపయోగించాలి లడ్డు ప్రసాదాలకు అన్నట్లుగా ఈ చర్చ అయితే సాగింది. అలాగే అన్న వితరణ కేంద్రంలో వినియోగించే ఉత్పత్తుల నాణ్యత పెంచడంపై కూడా చర్చ జరిగింది. ఏదైతే భక్తులకు కేటాయించే వసతి గృహాలకు సంబంధించి కూడా ప్రధాన చర్చ అయితే జరిగింది. అలాగే ముఖ్యంగా తిరుమలలో విశాఖ శారదాపీఠం లీజు రద్దు చేయడం జరిగింది. శారదాపీఠం భవనాన్ని స్వాధీనం చేసుకోవాలనేసి ఇప్పటికే చర్చ ఏదైతే సమావేశంలో నిర్ణయించడం జరిగింది. అలాగే తిరుపతికి సంబంధించి ఏదైతే ఫ్లైఓవర్ ఉందో దానిపైన ఏదైతే గరుడ వారధి పేరుతో దాన్ని పునరుద్ధరణ చేయాలన్న చర్చ కూడా జరిగింది. దాని కూడా మొత్తం మీద అయితే సమావేశంలో దీనిపైన కొంత చర్చ జరిగింది. దానికి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంది. అలాగే శ్రీవాణి ట్రస్ట్ ముఖ్యంగా ఏదైతే గత కొద్ది రోజులుగా ఈ శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించి విమర్శలు కూడా ఉన్నాయి. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో రద్దు చేసేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. అలాగే టీటీడీ ఖాతాకు సంబంధించి ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్ ఉందో దానికి అనుసంధానం చేయాలన్నట్లుగా ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. అలాగే పూర్తిగా కొండపైన ఏదైనా రాజకీయాలు కూడా మాట్లాడకూడదన్న విషయంపై కూడా పూర్తిగా నిషేధం. అలాగే రైట్ హేమంత్, అయితే తిరుమల తిరుపతి దేవస్థానం బిఆర్ నాయుడు దీన్ని చేపట్టిన తర్వాత 2 సంచలన నిర్ణయాలు తీసుకుందని కూడా చెప్పొచ్చు. ఒకటి అన్యమతస్తుల సేవలకు చెక్, అదేవిధంగా మీరు చెప్పినట్లుగా రాజకీయాలు దేవస్థానం మీద మాట్లాడకూడదు. ఈ రెండింటిని మనం ఏ విధంగా చూడాలి అసలు? ముఖ్యంగా ఏదైతే ఈ అన్యమత ప్రచారం నిన్న ఒక ఇష్యూ జరిగింది. ఏదైతే తిరుమలకు సంబంధించి తిరుమల సమీపంలో పాప వినాశం దగ్గర ఇద్దరు భక్తులు ఎవరైతే ఉన్నారో వీరు అన్యమత ప్రచారం చేశారన్నట్లుగా దానిపైన ఒక వివాదం అయితే చెలరేగింది. ఎవరైతే రీల్స్ చేస్తూ ఆ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. దీనిపైన కొంత టీటీడీ సీరియస్ అయింది. దీనిపైన ఈ రోజు చర్చ జరిగింది. ఈ చర్చలో ఈ అన్యమత ప్రచారం ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా తిరుమల కొండపై పూర్తిగా నిషేధించాలనేసి తీర్మానం చేసింది. అలాగే రాజకీయాలు, ముఖ్యంగా రాజకీయాలు దర్శనానికి వచ్చిన తర్వాత విఐపీలు అవ్వచ్చు, ప్రముఖులు అవ్వచ్చు, స్వామివారి దర్శనానంతరం ఎక్కడైతే ఆలయం బయట కొంత మీడియాతో మాట్లాడే సమయంలో ఈ రాజకీయాలు ఎక్కువగా మాట్లాడడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అన్న దానిపైన కూడా కొంత టీడీడీ కొంత సీరియస్ గా అయితే నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనే రాజకీయాలు మాట్లాడకూడదు అన్నట్లుగా నిర్ణయం తీసుకుంది. అలాగే అన్ని మతస్థులు ఎవరైతే ఉన్నారో వీరిని కూడా
ఎవరైతే టీడీడీలో చేస్తున్నటువంటి ఎవరైనా అన్యమత ఉద్యోగులు ఉన్నారా అన్నది గుర్తించి వారి సేవలకు పూర్తిగా పక్కన పెట్టాలి, వారిని పూర్తిగా తీసివేయాలి ఆ ఉద్యోగులు అన్నట్లుగా టీడీడీ నిర్ణయం తీసుకుంది. అలాగే శారదా పీఠానికి సంబంధించి ఇప్పటికే వివాదం నడుస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించి పూర్తిగా విశాఖలో కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది. లీజుకు సంబంధించి ఏదైతే ఉందో దాన్ని స్వాధీనం చేసుకుంది. అలాగే ఇక్కడ కూడా శారదా పీఠం లీజు పూర్తిగా రద్దు చేయాలి, శారదా పీఠాన్ని భవనాన్ని ఏదైతే ఉందో దాన్ని స్వాధీనం చేసుకోవాలని టీడీడీ నిర్ణయించడం జరిగింది. ఏదైతే శారదా పీఠానికి సంబంధించి ఎక్కడైతే విశాఖకు సంబంధించి అవ్వచ్చు, అలాగే తిరుమలకు సంబంధించి ఈ రెండు చోట్ల ఇప్పటికీ వివాదం నడుస్తుండడం, దీనిపైన ఇప్పటికే గతంలో అంటే 15 ఎకరాలు విశాఖలో కట్టుబెట్టింది వైసీపీ ప్రభుత్వం. అక్కడ దాదాపుగా 225 కోట్ల విలువైన భూమిని 15 లక్షలకే గతంలో వైసీపీ ప్రభుత్వం వారికి ఇవ్వడం జరిగింది విశాఖ శారదా పీఠాన్ని, దాన్ని రద్దు చేయడం జరిగింది. అలాగే తిరుమలలో కూడా ఏదైతే ఈ శారదా పీఠానికి సంబంధించిన పూర్తిగా లీజును రద్దు చేయడం, అలాగే భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని టీడీడీ అయితే నిర్ణయం తీసుకుంది. వారు థ్యాంక్ యూ హేమంత్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.